శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇంకొక కాంట్రవర్షియల్ టాపిక్ ఉందండి. కృష్ణుడు చాలా ప్రమాణాలని తప్పాడు. దానిలో భాగంగా జయద్రథుడు సైంధవుడు ఆయన సూర్యాస్తమయం లోపల చనిపోవాలి, బట్ ఈయన కొంత మాయ క్రియేట్ చేసి ఆయన చనిపోయేలా చేశాడు అని అంటారు. దీంట్లో ఉన్న మాయ ఏంటి? సో ఇప్పుడు పుట్టుక దగ్గర నుంచి తీసుకుందాం. ఇప్పుడు ఆయన ఒక గొప్ప క్షాత్రం కలిగిన వాడికి పుడతాడు, గొప్ప వీరుడికి పుడతాడు. పుట్టినప్పుడు అశరీరవాణి వినిపిస్తుంది. ఏమని? ఇతను పెద్దగా అయ్యాక యుద్ధం చేసేటప్పుడు తల తెగి పడి చచ్చిపోతాడు సంథింగ్ అని. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? తండ్రికి పుత్రుడి మీద వ్యామోహం ఉంటది కదా. ఆయన ఏం చేస్తాడని అంటే, ఎవరైతే నా కొడుకు తల తెక్కొట్టినాక నేల మీద పడతాదో, ఎవరైతే అది చేస్తారో వాడి తల 100 వ్రొక్కలు అవుతుంది అని చెప్తారు అన్నట్టు. సో ఇక్కడ చూడండి, పుట్టినప్పుడు ఎవడైనా చచ్చిపోవాల్సిందే కదా. అక్కడ ఆయన ఇక్కడ అశరీరవాణి వినిపించింది. ఆయన గొప్ప గొప్ప యాగాలు ఇవన్నీ చేసిన వాడే మళ్ళీ. ప్లస్ అశరీరవాణి వినిపించింది అంటే వేదమై వినిపించింది వాక్కుగా. దానికి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఈయన ఇంకొక ఇది చేస్తారు అన్నట్టు. ఏది? వరం ఇస్తాడు. ఈయన తల, సైంధవుడి తల ఎవరైతే తెక్కొడతారో ఆ తల నేల మీద పడినప్పుడు అది ఎవరైతే చేశారో వాడి తల 100 వ్రొక్కలు అవుతుంది అని. ఇదే అధర్మమైన కోరిక. అంటే పుట్ట దగ్గర నుంచే స్టార్ట్ అయింది ఆయనది. దాని తర్వాత మయసభలో కొంచెం ఇన్సల్ట్ జరుగుతుంది అంటే అతను చేసిన పనికే జరుగుతుంది. ఇతన్ని చంపాలి అని అనుకుంటే ధర్మరాజు ఎప్పుడో చంపేసేవాడు, కానీ చెల్లి హస్బెండ్ కాబట్టి వదిలేస్తాడు. భీముడు కూడా వదిలేస్తాడు అన్నట్టు. చెల్లి అంటే దుశ్శల ఉంటుంది కదా, కౌరవుల్లో లాస్ట్ ఆమె హస్బెండ్ అన్నట్టు ఇతను. సో వదిలేస్తారు, ఇతనికి ఛాన్సెస్ ఇస్తారు, అయినా సరే దాన్ని నిలుపుకోడు. దాని తర్వాత ఈ మయసభలో జరిగిన దానికి ఈయన ఇన్సల్ట్ లాగా ఫీల్ అవుతాడు. అంటే ఇతనే పెద్ద ధర్మాత్ముడు అన్నట్టు. శివుడి కోసం తపస్సు చేస్తాడు, పుణ్యక్షేత్రాలకు వెళ్తాడు, శివుడి కోసం తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమైనప్పుడు వాడు ఎలాంటోడైనా సరే వాడి తపస్సు మాత్రమే చూసి ప్రత్యక్షం అవుతారు దేవతలు. అలానే శివుడు కూడా వస్తాడు. కానీ ఇక్కడ ఇతను చేసింది ఏదో గొప్ప గొప్ప సాధించడానికి కాదు. అర్జునుడి మీద ఏదైతే ఉందో, పాండవుల మీద ఏదైతే కక్ష ఉందో అది తీర్చుకోవడానికి. సో ఇది సాత్విక తపస్సు కాదు. ఇంతసేపు ఈయన ఏం చేశాడు? శివుడిని ప్రత్యక్షం చేసుకునేంత వరకు ఇంద్రియాలని కంట్రోల్ చేశాడు. అంటే అణిచిపెట్టుకున్నాడు ఇంద్రియాలని. ఒక్కసారి శివుడు ప్రత్యక్షం అవ్వగానే ఏం చేశాడు? ఇంద్రియాలు బర్స్ట్ అయిపోయినాయి. సో ప్రత్యక్షమైనప్పుడు ఏం వరం అడిగిండు? పాండవులందరినీ నేను ఓడించాలి సంథింగ్ ఇట్లా వరం అడుగుతాడు. శివుడు ఏం చెప్తాడంటే, అదంతా కుదరదు, కానీ అర్జునుడి దగ్గర పాశుపతాస్త్రం ఉంది, నేనే ఇచ్చిన, ఇతన్ని మాత్రం నువ్వేం చేయలేవు, మిగతా 4 మాత్రం ఒక్కరోజు నువ్వు ఓడిస్తావు అని చెప్తారు అన్నట్టు కదా. సో ఈ సైంధవుడు ఏం చేస్తారంటే, ఇది అర్జునుడు కృష్ణుడు వేరే వాళ్ళతో యుద్ధం చేయడానికి చాలా దూరం వెళ్తారు అన్నట్టు. అర్జునుడు లేడు కాబట్టి ఇప్పుడే మనం ఏదైనా చెయ్యాలి అని చెప్పి ద్రోణాచార్యుడు పద్మవ్యూహం రచిస్తాడన్నట్టు. పద్మవ్యూహంలోకి వెళ్ళగలిగేది కృష్ణుడు, అర్జునుడు, దాని తర్వాత అభిమన్యుడు. బయటికి రావడం తెలియదు, కానీ అభిమన్యుడి దగ్గర ఉన్న ఒక గొప్ప విద్య ఏంటంటే ఆయన చేతిలో ఎంతోమంది చచ్చిపోతారు. అంటే అంత గొప్ప ఫైటర్ అన్నట్టు. అతను పుట్టిందే కురుక్షేత్రంలో 1/4 పాపులేషన్ సంహరించడానికి. సో ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి 4 పాండవులకి తెలియదు, అర్జునుడు కృష్ణుడు లేరు. అభిమన్యుని అడుగుతాడు. ఇతనికి ఏంటంటే కొంచెం కాలర్ ఎగ్జిట్ టైప్ అన్నట్టు. సో ఈయన రథసారథి. అర్జునుడికి ఎవరైతే రథసారథి ఉంటాడో అతను, అర్జునుడు ప్రతి యుద్ధంలో అతనితోనే వెళ్తారు అన్నట్టు. అతను కూడా చెప్తారు, నువ్వు ఏదైతే అగ్రెషన్తో వెళ్తున్నావో అది వద్దు. నేను చాలా చూసే అర్జునుడు యుద్ధం చేయడం, మీ నాన్న స్థాయిలో యుద్ధం చేయగలుగుతావు, కానీ నీకు ఎక్స్పీరియన్స్ లేదు, కొంచెం జాగ్రత్త అని చెప్తారు. ఈయన లేదు, ఈ టైంలో శ్రీకృష్ణుడే వచ్చి నన్ను అడ్డుకున్న వాళ్ళని ఓడిస్తా, శివుడే వచ్చి అడ్డుకున్న వాళ్ళని ఓడిస్తా అని మాట్లాడి వెళ్తాడు అన్నట్టు. అంటే ఆలోచించాడు ఆయన ఎంత అగ్రెసివ్గా ఉంటాడు. సో లోపలికి వెళ్తాడు, చాలా మందిని సంహరిస్తాడు. ద్రోణాచార్యుడు, కర్ణుడు, కృపాచార్యుడు వీళ్ళకి కూడా తట్టుకోలేరు ఆ ఫైట్ని. తట్టుకోలేనప్పుడు ఏం చేస్తారనంటే, ఈయన దగ్గర ఒక కవచం ఉంటుంది, ఎవరు బాణం వేసినా ఈయనకి ఏం కాదు, కానీ ఇతని చేతిలో చాలా మంది చచ్చిపోతారు అన్నట్టు. ఆఖరికి ద్రోణాచార్యుడు ఒక దగ్గర హ్యాపీ ఫీల్ అవుతాడు, ఎందుకంటే తన శిష్యుడికి కొడుకు.
ఇంత గొప్ప యుద్ధం చేస్తున్నాడని చెప్పి. కానీ ఉంది కౌరవుల వైపు కాబట్టి కౌరవులకి సపోర్ట్ చేయాలి కదా. సో అక్కడ వరకు ధర్మంగా జరుగుతుంది యుద్ధం. ఇంకా కర్ణుడు కూడా పారిపోయే సిచ్యువేషన్ వచ్చేస్తుంది, పారిపోతుంటాడు ఆల్మోస్ట్ యుద్ధం నుంచి, ఈయనతో పెట్టుకోలేమని చెప్పి. ఇది మళ్ళీ థర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంజయుడు ధృతరాష్ట్రుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అది చూడండి ఎలా ఉంటుందో. సో ఇలా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఎట్లయినా ఈయనని ఆపాలి, లేకపోతే ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయేటట్టున్నారు. కాబట్టి అక్కడ స్టార్ట్ అవుతుంది అధర్మ యుద్ధం. ఎట్లా ద్రోణాచార్యుడు ఉంటారు కదా, పక్క నుంచి పోక్ చేస్తూ ఉంటారు కర్ణుడు, దుర్యోధనుడు వీళ్ళందరూ. సో ఆయనకు తెలిసి ఇంకా ఎప్పటికైనా చచ్చిపోవాల్సిందే, ఈరోజు కాకపోతే రేపు అని ఇండైరెక్ట్గా హింట్ ఇస్తాడు అన్నట్టు. అతని చేతిలో ఏదైతే కవచం ఉందో అది ఉన్నన్ని రోజులు అది ఉన్నంతసేపు అతను ఎవరేం చేయలేరు, మనం గెలవలేము అతని మీద అని. సో కర్ణుడు ఏం చేస్తాడంటే పారిపోయి వెనక వైపు నుంచి బాణం వేద్దామని నించుంటాడు. వీళ్ళందరూ ఇట్లా నించుంటారు. ఎట్లా అంటే ఒక జంతువు కనిపిస్తే ఎలా చంపేద్దామని చూస్తాం, అలా నించొని ఒక చిన్న పిల్లోడు 16 ఏళ్ళ పిల్లోడు ఇంత గొప్పగా యుద్ధం చేస్తాడు అని ఆ రెస్పెక్ట్ కూడా ఉండదు. వెనక నుంచి కర్ణుడు ఏం చేస్తారనంటే బాణం విల్లు ఉంటుంది కదా, అది తెగిపోయేటట్టు చేస్తారన్నట్టు, దాన్ని తాడు. సో గుర్రాలను చంపేస్తారు. ఎట్లా అంటే ఒక క్రూర మృగాన్ని ఎలా చంపుతారో అలా చంపుతారు అన్నట్టు. సో అధర్మ యుద్ధం ఇక్కడ స్టార్ట్ అయ్యింది. ధర్మంగా యుద్ధం చేస్తే వీళ్ళందరూ ఆ రోజు అక్కడ చచ్చిపోవాలి కదా. అక్కడేమో సైంధవుడు శివుడిచ్చిన వరాన్ని ఉపయోగించుకుంటాడు, పాండవులు లోపల రాకుండా, నలుగురిని లోపల రాకుండా. ఇక్కడ అభిమన్యుడు చచ్చిపోతాడు కదా. ఇప్పుడు సేమ్ డెత్ సైంధవుడికి కూడా వస్తుంది. ఇక్కడ నేను చెప్పాను కదా, ఇప్పుడు అందరు ఇంట్లోకి వెళ్ళిపోతారు, అంటే యుద్ధం అయిపోతుంది ఆ రోజు యుద్ధం, అందరు ఎవరి కుటీరాలకి వాళ్ళు వెళ్ళిపోతారు, పాండవులందరూ బాధపడతా ఉంటారు. ఇక్కడ సైంధవుడు ఎక్కడ హ్యాపీ ఫీల్ అవుతాడంటే తనకి తెలియకుండా తన కొడుకుని పంపించి చచ్చిపోయేటట్టు చేశారు కాబట్టి ఈ అన్నదమ్ములు మొత్తం కొట్లాడుకుంటారు, రేపు నేను ఇంకా గెలిచినట్టే అని ఇతను ఫీల్ అవుతాడు అన్నట్టు సైంధవుడు. అంటే మొత్తం నెగిటివ్ థాట్సే, ఆడ కొట్టుకునే రకాలు కాదు కదా, వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో వెళ్ళి వాళ్ళ కుటీరాల్లో ఉన్నప్పుడు అర్జునుడు వెళ్ళేటప్పటికీ మొత్తం ఏడుస్తూ కనిపిస్తారు, అందరూ బాధపడుతూ కనిపిస్తారు. ప్రతిరోజు వచ్చి నన్ను యుద్ధం అయిపోగానే ప్రతిరోజు కౌగిలించుకునే నా కొడుకు ఈరోజు ఎందుకో కనబడట్లేదు అని అంటారు అన్నట్టు. ఇలా ఉండేటప్పటికి ఆయన ఏమనుకుంటే పాండవులు ఎవరికైనా ఏమైనా అయిందేమో అనుకుంటారు. తర్వాత తెలుస్తుంది అభిమన్యుని సైంధవుడు ఇలా చంపేటట్టు చేశాడని చెప్పి, శివుడిచ్చిన వరాన్ని అడ్డం పెట్టుకొని. అప్పుడు అర్జునుడు ఎంత ధర్మాత్ముడో చూడండి, చంపాలంటే చంపేయచ్చు. కానీ అర్జునుడు ఏమంటారనంటే, అన్న నీ పాదాలు కనుక సైంధవుడు పట్టుకున్నాడు, ఈరోజు అభిమన్యుని చంపేశాడు, వాడిని నేను ఏమనకుండా వదిలిపెట్టాలి, ప్రాణభిక్ష పెట్టాలంటే వాడు నీ కాలైనా పట్టుకోవాలి, పరమాత్మ అయిన శ్రీకృష్ణుడి పాదాలైనా పట్టుకోవాలి క్షమించమని, నా పాదాలైనా పట్టుకోవాలి, లేదంటే యుద్ధ భూమిలో నుంచి నాకు యుద్ధం చేత కాదని పారిపోవాలి. ఈ నాలుగిట్లో వాడు ఏది చేసినా నేను వాడిని చంపను. ఒకవేళ వాడు ఇవి చేయకుండా రేపటి కూడా యుద్ధానికి వచ్చాడు అనుకో, సూర్యాస్తమయం లోపల నేను చంపేస్తా అంటాడు. ఇక్కడ అర్జునుడు ఆవేశంలో మాటిచ్చాడు, కానీ ధర్మం వైపే ఉన్నాడు. చూడండి, వదిలేస్తా అని కూడా అనుకున్నాడు. అయితే ఇక్కడ ఏదైతే మాటిచ్చాడో ఇప్పుడు ఈ మాట నిలబెట్టాల్సింది ఎవరు? ఆవేశంలో మాటిచ్చాడు, నిలబెట్టాల్సింది కృష్ణుడు, రథసారథి అయినే కాబట్టి. సో ఇక్కడ అధర్మ యుద్ధం ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేశారు. భగవద్గీతలో కూడా మనకు ఒక శ్లోకం ఉంటుంది, ధర్మాన్ని నువ్వు ఎలా కాపాడుతున్నావు అనేది కాదు, ధర్మాన్ని కాపాడుతున్నావా లేదా అనేది ఇంపార్టెంట్.